ప్రశ్న రావణ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా వినిపిస్తున్నటువంటి పేరు. అతని అరెస్ట్ని ఊపా కేసు పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రశ్నించే గొంతులపైన ఇది ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నులిమేస్తుందని చెప్పేసి కొందరు మాట్లాడుతున్నారు. అటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే, రిమాండ్ చేయాల్సిందే. అటువంటి వ్యక్తులు సంఘంలో కాదు జైల్లోనే ఉండాలని చెప్పేసి ఇంకొందరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. తాజాగా పౌర హక్కుల సంఘం వాళ్ళు మొత్తంగానే ఈ ఊపా కేసుని రద్దు చేయాలని చెప్పేసి పౌర హక్కుల సంఘం వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే మొన్న ఏదైతే రావణ్ భార్య ఉన్నారో ఆవిడను కూడా పోలీసులు తీసుకుపోయి కస్టడీలో తీసుకున్నట్టుగా, లేదంటే పోలీసులు తీసుకుపోయి విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. మనం ఇదే అంశాన్ని ఈరోజు చర్చించుకోబోతా ఉన్నాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు హమారా ప్రసాద్ గారు, అలాగే సుగుణ కరుణాకర్ గారు, అలాగే దాసోజు లలిత గారు, అలాగే రమణమూర్తి గారు. మనం రమణమూర్తి గారితో మాట్లాడదాం. రమణమూర్తి గారు, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. రమణమూర్తి గారు, మీరు చెప్పండి, రావణ్ అరెస్ట్ని మీరు సమర్థిస్తారా లేదంటే వ్యతిరేకిస్తారా? రావణ్ అరెస్ట్ని ముఖ్యంగా నేను ఈ ఉపా చట్టాన్ని ప్రయోగించడాన్ని ఒక యూట్యూబర్ పైన, ఇది ఉపా చట్టం అనేటువంటిది మనకు తెలుసు. అది కొన్ని ప్రత్యేక పరిస్థితుల గురించి తయారు చేసినటువంటి నల్ల చట్టం. అది దాంట్లో మామూలుగా న్యాయ వ్యవస్థలో ఏదైతే ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని ఉంటుందో, ఉపా చట్టం దానికి పూర్తి రివర్స్. మనం ప్రూవ్ చేసుకునేదాకా మనం దోషులుగానే ట్రీట్ చేస్తుంది, మనకు అసలు బెయిల్ రాదు. అసాధారణమైన పరిస్థితుల గురించి తయారు చేశారు. అది కూడా నాలాంటి వ్యక్తులు దాన్ని అంగీకరించరు. కానీ ఇవాళ అటువంటి అసాధారణమైన పరిస్థితులు ఏమి లేకుండా ఆయన ఏం మాట్లాడాడు, ఏం చేశాడు అనేది నేను కంప్లీట్ గా సమర్థిస్తున్నాను. దీని అర్థం కాదు. ఆయన పద్ధతిలో ఆయన చేశాడు. ఆయన కొన్ని అభిప్రాయాలు చెప్పాడు, కొన్ని విమర్శలు చేశాడు. దానికి సంబంధించి డీల్ చేయడానికి ఒకటోసారి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కేసు పెట్టిన తర్వాత ఆయన బయటకు బెయిల్ తెచ్చుకోగానే మళ్ళీ అరెస్ట్ చేశారు. మళ్ళీ ఆయన బెయిల్ తెచ్చుకుంటే మళ్ళీ రిలీజ్ కాగానే మళ్ళీ అరెస్ట్ చేశారు. ఇట్లా 4 సార్లు నడవడం అనేది, అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన హోల్డ్ చేయడానికి బెయిల్ వస్తే ఇంకో కేసు పెడదామని రెడీగా ఉన్నట్టుగా ఉంది తప్పితే అది జెన్యున్ కేసులుగా కూడా కనిపించలేదు. తర్వాత చిట్ట చివరిన ఆయన మీద ఊపా ప్రయోగించామని చెప్పారు. చాలా ఆందోళనకరం. రాష్ట్రంలో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ కూడా ఈ ఊపా చట్టం అనేటువంటిది ఎంత ప్రమాదకరమైనది, అది ఎటువంటి వాళ్ళు ఇప్పటికీ కొన్ని వందల మంది ఉపా చట్ట పరిధిలో ఇరుక్కొని దానికి బెయిల్స్ కూడా రాకుండా ఇప్పుడు స్టాన్ స్వామి అనేటువంటి చచ్చిపోయారు. చాలా సమస్యలు వచ్చినాయి ప్రపంచవ్యాప్తంగా. దాని మీద అబ్జెక్షన్స్ లేకపోతే ఆక్షేపణలు వచ్చినాయి. మనకి ప్రజాస్వామికవాదులు ఎవరు దాన్ని అంగీకరించలేదు. అవన్నీ ఒక ఎత్తుగా వామపక్ష భావజాలము, మావోయిస్ట్ పార్టీకి సానుభూతి పడడం, లేకపోతే సాయుధ తిరుగుబాటుని సమర్థించడం, అక్కడ దాకా అంటే పోనీ అనుకోవచ్చు. కానీ యూట్యూబర్ మీద అది కూడా ఆయన ఏదో హెడ్మా గురించి ఒక ఆర్టికల్ రాసేయడనో లేకపోతే ఎప్పుడో ఒక పరోక్షమైన కామెంట్ చేసేయడంలో కారణం చెప్పి ఆయన పైన ఉపా ప్రయోగించడం అనేది అది ఎవరు అంగీకరించే విషయం కాదు. నక్సలైట్ ఉద్యమం అనేది కంప్లీట్ గా మేము క్లోజ్ చేసేసాం, మావోయిస్ట్ తిరుగుబాటు అంతమైపోయిందని కేంద్ర మంత్రులే ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక యూట్యూబర్ మీద ఉపా ప్రకటిస్తే మా భయం ఏమిటంటే, నేను అనేక రకాలుగా అనేక ధోరణిలో వ్యక్తం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా మిత్రులు చాలా మంది కనిపిస్తున్నారు. నేను కూడా నేను ఒక ఉద్యమకారుని, జయభారత్ ఉద్యమానికి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. హిందూస్వత్ ప్లూరలిటీ ఈక్వాలిటీ సంస్థకి ప్రధాన కార్యదర్శి ఉన్నాను. రెగ్యులర్ గా నేను మాట్లాడతాను. నేను మాట్లాడేవి మా ఛానల్లో వస్తూ ఉంటాయి. అలాగే బయట కూడా మాట్లాడతాం. ఇప్పుడు యూట్యూబర్ల మీద ఇంత పెద్ద ఉపా చట్టం అంటే బెయిల్ కూడా దొరకదు దానికి. ఇది చేయటం అనేది సమంజసం కాదనేటువంటి యాంగిల్లో మాట్లాడుతున్నాం తప్పితే ఎవరైనా తిట్టేయచ్చు, తిట్టేస్తే మీరే చర్యలు తీసుకోకూడదు అనే అభిప్రాయం నాకు లేదు. అటువంటి అభిప్రాయం ఉంటే తీసుకోవచ్చు. అంతేకాకుండా ఆయన ఒక్కడే ఏదో మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఆయన ఏదో సానుభూతిగా చేశాడంటే అది చాలా జోక్. అది ఎందుకంటే హిడ్మాకి సంబంధించి మనకు దేశవ్యాప్తంగా కూడా వ్యాసాలు చాలా మంది రాశారు. చాలా మంది దాంట్లో మంచెట్లు మాట్లాడారు. ప్రజాస్వామికవాదులు, న్యాయ హక్కులు, ప్రజా హక్కుల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, పౌర హక్కుల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు అనేక మంది ఎన్కౌంటర్లకు సంబంధించి అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. అట్లాంటి చెప్పడానికి, వినడానికి సమాజం సిద్ధంగా ఉండాలి తప్పితే ఏదైనా కొంపలు మునిగిపోయినట్టు మాట్లాడిన వాళ్ళందరి మీద ఉపా పెడతారని అది కరెక్ట్ ధోరణి కాదు. రైట్, మనం అమర ప్రసాద్ గారితో మాట్లాడదాం. అమర ప్రసాద్ గారు, మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? జై శ్రీరామ్. ప్యానల్లో ఉన్న అందరికీ నా నమస్కారం అండి. అండ్ బీఆర్కే ఛానల్ ప్రేక్షకులు నమస్కారం అండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ ఊపా చట్టాన్ని తిరస్కరిస్తున్న వాళ్ళు కావచ్చు, ఊపా చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరినీ కూడా దేశద్రోహులు అని ప్రకటించి వీళ్ళ మీద ఊపా చట్టాన్ని వేసి వీళ్ళని బొక్కలు వేయాలి. వీళ్ళని ఫస్ట్ అసలు ఊపా చట్టం అంటే ఏంటి? తీవ్రవాద నిరోధక మరియు దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే ఈ చట్టం ఎవరైతే ఉన్నారో వాళ్లకు వేస్తున్న చట్టం ఇది. వాళ్లకు
ఇప్పుడు ఆ హిడ్మాను అలాగే ఈ దేశాన్ని ప్రేమించడం లేదు అని చెప్పేసి, నాకు భక్తి లేదనో ప్రేమ లేదనో సంథింగ్ ఏదో స్టేట్మెంట్స్ వచ్చినాయి. ఇలాంటి ఒక నక్సలైట్ ఒక తీవ్రవాదాన్ని ఇజాన్ని ప్రోత్సహిస్తున్నట్టు అలాగే ఆయన ఏం మాట్లాడిందంటే, రావణ్ అనే ఇతను ఏం మాట్లాడిందంటే, ఇలాంటి హిడ్మాలు ఇంకా చాలా పుట్టాలి. ఎవరి కోసం పుట్టారా? సమాజంలో నక్సలైట్లు పుట్టాలా, సమాజంలో తీవ్రవాదులు పుట్టాలా? వాడు మాట్లాడుతున్న మాటకి ఏమన్నా అర్థం ఉందా? ఇలాంటి తీవ్రవాద భావజాలాన్ని కలిగి ఉండి